హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పద్మని. పొద్దున్న 11ంటికి గార్నిష్ చేశాను చికెను. ఏమేమి వేసానంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు, నూనె, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కుజాన అన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. పొద్దున 11ంటికి పెట్టాను. ఇప్పుడు ఇది అట్టాకుల్లో పెట్టుకుని చక్కగా స్టవ్ మీద కాల్చుకుందాము ఫ్రెండ్స్. ఇలాగా ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మనం ఎక్కువగా నూనెలు బాగా వాడేస్తున్నాం. ఒక్కోసారి ఇలా ఫ్రై చేసుకోకుండా ఇలా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఇలా తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే బాగా అన్నీ పట్టేసి ఉంది. 11ంటికి నానబెట్టాను, ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టి ఉంచాను గార్నిష్ చేసి. ఇప్పుడు ఎలా ఊరిందంటే చాలా బాగుంటుంది కదా. మనం ఏం చేద్దామంటే చక్కలా ఇలాగా పొట్లం కట్టేసుకుని ఇలా పొట్లం కట్టేసుకుని ఒక తాడెట్టి కట్టేసుకుని, తాడంటే ఇదే దీని తాడే పెట్టి కట్టేసుకుని మనం స్టవ్ మీద కాల్చుకుందాం. ఇలాగా ఇలాగా కట్టేసుకుని ఇంకో పొట్లం కూడా కట్టుకుందాం. మూడు పొట్ల. అయ్యో, దీంట్లో పచ్చిమిర్చి మర్చిపోయా. ఇది 3 పొట్లాల కింద కట్టుకుందాం. ఇది ఒక పొట్ల కింద కట్టుకుందాం. అలాగా ఇలాగా చక్కగా వారానికి ఒక చారైనా అట్టాకులు ఇలా తినాలి. అంటే నూనె ఎక్కువగా మనం వాడేస్తున్నాము. నూనె వాడకుండా ఇలా తినొచ్చు. గుండె జబ్బులు అవి రాకుండా ఉంటాయి. కొంచెం నూనె తగ్గిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇది ఒక పొట్లం, 2 పొట్లాలు అయినాయి. ఇంకో పొట్లానికి ఉంది కదా కర్రీ. ఇలా జల్లెడ పెట్టుకుందాం. చిన్న మంట మీద, పెద్ద మంట మీద వద్దు. ఖాళీ వరకు, వీటి ఎక్కే వరకు పెద్ద మంట పెడదాం. వీటి ఎక్కాక తగ్గిస్తాం మంట. ఇగో 3 పొట్లాలు, 3 అయినాయి. అది ఎరుపు వచ్చింది. కాలిందలే చూద్దాం. చిన్న మంట మీదే, పెద్ద మంట మీద కాదు, చిన్న మంట మీదే మగ్గాలి. ఇలా ఏదైనా అంటుకుంటే కనుక కొంచెం లాగా చేతితోటి తీయేసుకోవడమే.
చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ పొట్లం కాలేటప్పటికి. ఎప్పుడైనా ఇలా ట్రై చేశారో మీరు? ట్రై చేస్తే కామెంట్ పెట్టండి. నేను ఏదన్నా రాంగ్గా కాలితే చెప్పండి, ఎలా కాదా అంటే ఎలాగండి అని. ఇదే ఫస్ట్ సారి ఫ్రెండ్స్ నేను ట్రై చేయడం. ఎలా ఉంటుంది లోపలదే నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా పైగా కాలుతానే ఉంది ఫ్రెండ్స్, ఇంకా లోపల కాలలేదు. అక్కడికి చిన్న మంట పెట్టాను నేను. ఇంకా 2 పొట్లాలు ఉన్నాయి, ఎప్పటికవుతాయి. ఇలాగా కాలుతుంది, ఇలాగే పొట్టలు నింపుదాము. వావ్, ఆహా, చాలా బాగుంది ఫ్రెండ్స్. కాలిపోతుంది, చాలా బాగా ఉడికింది. చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అదిగోండి ఫ్రెండ్స్, అంతే. ఆల్రెడీ నిమ్మకాయ వేసాను. చాలా ఇదిగా అదిగా చాలా బాగా ఉడికింది. ఎలా వచ్చిందో ఫ్రెండ్స్ చూసారు కదా. కామెంట్ పెట్టండి, చిన్న కామెంట్ పెట్టండి. ఇంకా పొట్లం ఉంది, ఇదిగో ఫ్రెండ్స్ ఎలా ఉంది. బాగానే ఉడికింది, చాలా బాగా ఉడికింది. అరిటాకులో చిల్లీ చికెన్ సూపర్.